హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి రుచుల్లో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే సెట్ దోశ చేస్తున్నానండి. సెట్ దోశ ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చూద్దామండి. టమాటా పచ్చడికి ఒక 1/2 kg టమాటా తీసుకున్నానండి. నేను చిన్నగా విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 1/4 kg కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కారం ఉండట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నా. 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు రెడ్గా అయినాయి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. మంచిగా ఫ్రై కావాలి. వెల్లిపాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆయిల్లో ఈ పచ్చిమిర్చి ఫ్రై కావాలి. ఇప్పుడే టమాటాలు వేసుకోవద్దు. కొద్దిసేపు మూత పెడుతున్నాం. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేస్తున్నాం. పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, టేస్ట్ మంచిగా వస్తుంది. పిండి తీసుకున్నానండి, దోశ పిండి. దాంట్లో కొత్తిమీర కరివేపాకు మంచిగా కడిగి వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి. క్యారెట్ తురుము సగం వేసుకోవాలి, సగం ఏమో దాని పైన వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా దోశ పిండిలోనే కలుపుకోవాలండి. ఆయిల్ రుద్దుకోవాలి. పెద్దగా కాకుండా చిన్న దోశలు వేసుకోవాలి. చిన్న దోశ అంటేనే ఈ సైజులు ఉండాలి. పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. చిన్న క్యారెట్ తినమంటే తినరు కదా, మనం క్యారెట్ తురుము రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం.
చల్లారిందండి టమాటా పచ్చడి. అన్నంలోకైనా దోశలోకైనా బాగుంటుంది. రెడీ అండి. ఇంటి రుచిలో టమాటా పచ్చడి ఇంకా సెట్ దోశ వేడివేడిగా అన్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.